చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. ఏపీలో రాజకీయ పరిణామాలు కూడా సర్వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే వైసీపీ సీట్లు మార్పు చేర్పుతో ముందుకెళ్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో, అలాగే జనసేన టీడీపీతో మరో పక్కన ప్రతిపక్షాలు కూడా దూకుడుగా ముందుకెళ్తున్న పరిస్థితి ప్రధానంగా. ముఖ్యంగా కాకినాడ జిల్లాలోని పలు స్థానాలకు అయితే సీట్లు మార్పు చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా అందులో పిఠాపురం నియోజకవర్గం నుంచి కూడా, అలాగే పిఠాపురం ఎమ్మెల్యే ప్లేస్లో ఇప్పుడు ఇన్ఛార్జిగా వంగా గీతా విశ్వనాథ్ అయితే నియమించారు. ఈ నేపథ్యంలో రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే ఇప్పటికే నూతన సంవత్సర వేడుకలు కూడా పెండుం దర్బాబుకు దూరంగా ఉన్న పరిస్థితి. ప్రస్తుతం తన జన్మదిన వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా నియోజకవర్గం మొత్తం అందరూ కూడా భారీగా హాజరయ్యే పరిస్థితి ఉన్న ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం పెండుం దర్బాబు ఉన్నారు, మరి విషయాలు లేదు సార్. చెప్పండి, గత నూతన సంవత్సర వేడుకలు కొంచెం దూరంగా ఉన్నారు, ఇప్పుడు మీ యొక్క జన్మదిన వేడుకలు భారీ ఎత్తున చేస్తున్న పరిస్థితి. ఎంతమంది నియోజకవర్గం నుంచి హాజరుగా పోతున్నారు? దాదాపు ఒక 40,000 మంది హాజరవుతారని నా అంచనా. ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే నేను గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి చెప్పారో దాన్ని తోసా తప్పకుండా రాష్ట్రంలో ఎవరెలా చేసినా ఈ నియోజకవర్గంలో మట్టుకు తికరణ శుద్ధిగా మా నాయకులు కార్యకర్తలతోటి ప్రతి నిత్యం కూడా ప్రతి ఇంటికి ప్రతి మనిషిని కలిసినటువంటి సందర్భం. వారందరూ కూడా చూపించినటువంటి ఆదరాభిమానాలు నేను మరవలేనటువంటిది. ఆ రోజున నేను పడిన కష్టానికి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున మరలా దొరబాబు గారు శాసనసభ్యుడైతే బాగుంటుందనే అభిప్రాయాన్ని వారు వ్యక్తపరచడం. ఏదైతే మన జనవరి 1కి ప్రతి సంవత్సరం చేయడం సందర్భంలో ప్రతి సంవత్సరం కూడా ఇలాగే బర్త్డే సందర్భంగా నేను కార్యక్రమం చేయడం లాస్ట్ ఇయర్ కూడా చేయడం జరిగింది. దాదాపు 20-25 మంది వచ్చి రావడం జరిగింది. మరలా ఈ సంవత్సరం కూడా మనం రాజకీయాల్లో ఏ రకమైన ఆలోచనలు ఉండడం అన్నది చాలామంది చాలా మీడియా సోదరులు చెప్తున్న మాట నేను వాస్తవం కాదు. ఏ రాజకీయ నాయకులతోటి ఏ పార్టీతోటి ఈరోజు వరకు కూడా నేను మాట్లాడలేదు. అలాగే మా పార్టీ నుంచి కొంతమంది నాయకులు తప్పుడు ప్రచారాలు చేయడం, తప్పుడుగా పైకి నివేదికలు ఇవ్వడం, తద్వారా కొద్దిగా ఒక తప్పుడు సంకేతాల ద్వారా కొద్దిగా ఇబ్బంది పడుతున్న తరుణం అయితే ఉంది. ఈ రోజు వరకు కూడా నేను త్రికరణ శుద్ధిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉన్నాను. ఈరోజు ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ చేసి మాట్లాడడం కానీ, ప్రతి నిత్యం కూడా నేను గడప గడపకి తిరిగినప్పుడు జై జగన్ అని అనిపించే వచ్చాను తప్పించి రెండో రకంగా నేను ఎప్పుడు రాలేదు. ఇవన్నీ కూడా పార్టీ గుర్తిస్తుందని నేను అనుకున్నాను. అది మొన్న ఇన్ఛార్జి ప్రకటించడంలో గుర్తించలేదనేది నా భావన. అయితే అదే గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను కోరడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా నేను సర్వే చేసి చేస్తానని చెప్పారు. కానీ ఈ రోజుకి ఇంకా నాకు చెప్పడం జరగలేదు. ఇంకా కాలం నిర్ణయిస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా నన్ను గుర్తిస్తారని నేను భావిస్తూ ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లోని ప్రజలు అందరూ కూడా ఒక మంచి ఆలోచనతోటి మళ్ళా మా ఎమ్మెల్యేని చేసుకోవాలనే అభిప్రాయం ప్రజల నుంచి నాకు ఆ స్పందన చూసి వారందరి ఇది కోసం నేను ఈ రోజున మళ్ళా ఈ కార్యక్రమాన్ని లాస్ట్ ఇయర్ చేసినట్టుగానే మళ్ళీ ఈ సంవత్సరం కూడా నేను చేస్తూ ఉన్నాను. అందరూ కూడా బాగుండాలని, ఈ నియోజకవర్గం ప్రజానీకం 25 సంవత్సరాలుగా నాకు ఇక్కడే ఉండి ఇక్కడే నివాసం ఉండి వారితో కలిసిమెలిసినటువంటి అనుభవంతో ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున అయ్యో దొరబాబు గారికి టికెట్ లేకపోవడం ఏంటి, కష్టపడ్డాడు తిరిగారనే భావన ప్రజల నుంచి వస్తున్న సందర్భంలో తప్పనిసరిగా పార్టీ గుర్తిస్తుందని చెప్పి ఆలోచిస్తాం. ముఖ్యంగా కాకినాడ జిల్లాలో 3 నియోజకవర్గాల్లో ఇప్పటికే స్థానాలు లేవని చెప్పడం జరిగింది. అందులో పిఠాపురం నుంచి కూడా మీకు కూడా లేదని చెప్పిన నేపథ్యంలో వాళ్ళైతే కొంచెం అజ్ఞాతంలో ఉన్నారని సంగతి. కానీ మీరు ఇప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా వేసిన హామీతోనే తిరుగుతున్న పరిస్థితి, పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్న పరిస్థితి. ఈ విధంగా కేడర్ ఏ విధంగా ఫీల్ అవుతుంది? ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2 పర్యాయాలు నాకు టికెట్ ఇచ్చారు. ఒక పర్యాయం ఓడిపోయినా మళ్ళా నాకు శాసనసభ్యుడిగా అవకాశం వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళా అధికారం తెచ్చుకోవడం కోసం వారి యొక్క ప్రణాళికల్లో భాగంగా రకరకాల ఆలోచనలు చేస్తున్న సందర్భంలో కొంతమంది తప్పుడు నివేదికల ద్వారా ఒకవేళ ఆలోచన తప్పు ఒప్పులు ఉన్నా అవి సరిదిద్ది నన్ను గౌరవిస్తారనే భావన నాకుంది. అటువంటి పరిస్థితి ఏమి ఉండదు. అంటే రాజకీయాల్లో
మన వైపు నుంచే కూడా ఆలోచించుకోకుండా అవతల పార్టీ నుంచి పార్టీ నాయకుడు ఆయన ఆలోచనలను కూడా మనం గౌరవించవలసిన బాధ్యత ఉంది. ఆ రకంగా ఈ రోజు వరకు కూడా నేను ఇన్ఛార్జ్ నేసినా కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ 5 సంవత్సరాలకి నన్ను శాసనసభ్యుడిగా ఈ ప్రజానీకం ఎన్నుకున్నారు. మా కార్యకర్తలందరూ కూడా నాతో ఉన్నారు. నాతో పాటు ఏ ఒక్కరు కూడా నిన్నే నేను ఆశ్చర్యపోయినటువంటి విషయం, దాదాపు 95% కొత్తగా ఇన్ఛార్జ్ నేసినా కూడా వీరందరూ కూడా వచ్చి రేపు కార్యక్రమానికి రావాలి అంటే అందరూ కూడా వచ్చి వారు చాలా సంతోషంగా రావడానికి నన్ను ఉత్సాహపరిచారు. అంటే అది వారి యొక్క అభిమానం, వారి యొక్క ఈ 4 సంవత్సరాల 9 మాసంలో వారితో నేను నడిచినటువంటి విధానం, శాసనసభ్యుడిగా నేను వారితోటి కలిసి వెళ్ళిన విధానానికి ఈరోజు నాకు గౌరవం ఇస్తున్నారు. రాజకీయాలు ఉండక్కర్లేదు, గౌరవంగా నేను ఉండాలనుకున్నాను. ఆ గౌరవంగానే ఉంటాను తప్పించి రెండో రకంగా ఉండనని చెప్పేసి తెలియజేస్తాను. అంటే జనసేనలోకి వెళ్తున్నారని ప్రచారం గతంలో ఆ టికెట్లు అనౌన్స్ చేసే సమయంలో ప్రచారం జోరందుకుంది. దాన్ని ఏ విధంగా చూడాలండి? అంటే ఇది ఇటువంటి పరిణామాలు ఏదన్నా ఉండే అవకాశం ఉందా? మీ జన్మదినం అనంతరం ఏదన్నా ప్రకటన ఉండే అవకాశం ఉందంటే? రాజకీయ పార్టీల్లో రాజకీయ నాయకులకి ఆహ్వానాలు వస్తూ ఉంటాయి. ఆహ్వానాలు వచ్చిన మాట వాస్తవం. కానీ నేను ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళి ఇప్పటికి ఇంకా నేను మాట్లాడలేదు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో శాసనసభ్యుడిగా ఉండి రెండో పార్టీతోటి నేను మాట్లాడి సంస్కృతితో ఉన్నాను కాదు. నేను ఆలోచన అదే మీడియా ఏదో ప్రచారాలు చేశారు అంటే జనరల్గా సహజం. రాజకీయ నాయకుడు ఒక టికెట్ ఇవ్వలేదంటే వేరే పార్టీ నుంచి వస్తారనేది. అయితే అన్ని పార్టీలు కూడా గెలుపు గుర్రాల కోసం ఎతుకులాటలో భాగంగా అన్ని రకాలుగా కూడా సానుభూతి ఉన్నదని పరిస్థితుల్లో వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అదన్నీ కూడా ఏదైనా కార్యకర్తల మాట ప్రకారమే నేను ఏ నిర్ణయమైనా కార్యకర్తల మీదే వదిలేసాను తప్పించి నిన్న కూడా వారికి అందరికీ కూడా మీరందరూ ఎలా నడిస్తే దానికి నేను కట్టుబడి ఉంటానని చెప్పడం జరిగింది. అంటే ముద్రగడ పద్మనాభం గారు కూడా కాపు జిమ్నేత కూడా గతంలో వైసీపీలో వస్తున్నారని ప్రచారం జోరందుకుంది. కానీ ఇప్పుడు ఈ మధ్యలో జనసేనకు వెళ్తారంటూ నిన్న జనసేన నాయకులు కలవడం, అలాగే నిన్న మళ్ళీ టీడీపీ నాయకులు కూడా ఉదయం కలవడం, ఇవన్నీ కూడా ఎలా చూడాలి? టీడీపీ ముద్రగడ పద్మనాభం గారిది నిన్న ఆయన కాపు ఉద్యమ నాయకుడిగా ఈ జిల్లాలో ఒక పెద్ద నాయకుడిగా అందరికీ పెద్దన్నగా పిలువబడేటువంటి పద్మనాభం గారి గురించి ఏ పార్టీ అయినా కూడా ఆయన స్వాగతిస్తాయి. అది రెండు పార్టీలు, వైఎస్ఆర్ పార్టీ ఆయనకి గౌరవం ఇవ్వడానికి ఆలోచన ఉంది. అలాగే జనసేన కూడా వారి యొక్క ప్రయత్నాలు, తెలుగుదేశం వాళ్ళ ప్రయత్నాలు చేస్తారు. అది ఆయన తీసుకునే నిర్ణయం. అది ఏ రకంగా అనేది నాకైతే ఇంకా దాని మీద పూర్తిగా అవగాహన లేదు. తప్పనిసరిగా ఏ పార్టీకైనా ఆయన అవసరం అయితే ఉంది. 2024 ఎన్నికల్లో పెండం దర్బా పిఠాపురం నియోజకవర్గం బరిలో ఉండే అవకాశం ఉందంటారు. అంటే ఇన్ఛార్జీలు వేరు, పార్టీ టికెట్ బీఫామ్ ఇచ్చే వరకు కూడా పరిణామాలు వేరు. ఎన్నికల్లో పరిణామాలు ఎలా ఉండబోతే బరిలో ఉండే అవకాశం ఉందంటారు? రాజకీయాల్లో ఇవాళకైతే నాకు వేరే ఆలోచన అయితే లేదు. రాజకీయ మా నాయకులు, మా కార్యకర్తలు, ప్రజలు నిర్ణయం మేరకే ఏదన్నా ఉంటుంది తప్పించి నేను ఏ రకమైన ఆలోచన ఇవాళకైతే లేదు. ఓకే, ఇది పరిస్థితి. ప్రధానంగా రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు అని చెప్పేసి అన్నారు. ప్రధానంగా ఏదో ఒకటే చెప్తున్నారు, ఏది ఇప్పుడు ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఏవైతే అందరిని కూడా కలుపుకుని నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి పరిణామాలు ఉన్నాయి. గతంలో జనసేనకు వెళ్తున్నటువంటి పరిణామాలు అందులో చూసుకుంటే ప్రధానంగా పార్టీల నుంచి ఆహ్వానం రావడం కామనే. అటువంటి పరిణామం వచ్చినప్పటికీ నేను ఎటువంటి జగన్మోహన్ రెడ్డితోనే ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలకే కట్టుబడి పనిచేస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా ఈరోజు జరగబోతున్నటువంటి జన్మదిన వేడుకలు అంటే గతంలో ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఏటా కూడా 12వ తేదీని ఎంతో అంగరంగ వైభవంగా తన జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగానే పిఠాపురం నియోజకవర్గ ప్రజానికానికి ఒక ఎమ్మెల్యే స్థాయిగా తన జన్మదిన వేడుకలు జరుపుకునేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఏదేమన్నా నియోజకవర్గ ప్రజలు తీసుకున్న నిర్ణయానికి, అలాగే కార్యకర్తలు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి తర్వాత 2024 ఎన్నికల్లో పోటీ బరిలో ఉంటారా లేదా అనేది కూడా ఆ నిర్ణయం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి మేమంతా కూడా కలిసి పనిచేసేందుకు కూడా కృషి చేస్తామంటూ పెండెం దర్బాబు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా పడుతుంది. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. మనం బాలితో ప్రకాష్ RTV పిఠాపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.